హాయ్ వేస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్టా, డిన్నరా, లంచా, జర్నీస్కా, ఏదైనా సరే దేనికైనా ఉపయోగించుకునే మసాలా పూరి, మేతి చెర మసాలా పూరి ఎలా చేయాలో చూసేద్దామండి. మెంతి కూర మామూలుగా పిల్లలు తొందరగా తినరు, కానీ హెల్త్కి చాలా మంచిది. అది అటు ఉంచితే మనము జర్నీలకు వెళ్ళాలన్నా, ఒక 2-3 రోజులు ఎక్కడైనా ట్రిప్ వెళ్ళాలన్నా పూరీలు చెడిపోకుండా చక్కగా టేస్టీగా, దీనికి మళ్ళీ సపరేట్గా కూర అవసరం లేకుండా ఉండే పూరీలు ఇదొకటి అనమాట. అది పక్కన ఉంచితే సూపర్ టేస్టీగా ఉండే పూరీలు అనమాట. సో ఇది ఎలా చేయాలి అంటే ఈజీనే. ఇప్పుడు మెంతికూర చక్కగా దొరుకుతోంది. ఫస్ట్ అయితే నేను కొంచెం మెంతికూరని, ఇదేమీ కొలతలు లేవండి, ఇంత 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 అనేసి మన ఇష్టం అనమాట. కొంచెం మెంతికూరని చక్కగా సన్నగా చాప్ చేసుకున్నాను. దాన్ని ఒక స్పూను నూనె వేసి కొంచెం ఆ పచ్చి పోయే వరకు వేయిస్తామన్నమాట. ఈ పూరి నేను ఒక నార్త్ ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నానండి. ఒకసారి పిక్నిక్ వెళ్తే తను ఈ పూరి చేసి తీసుకొచ్చారనమాట. ఏంటి ఇది వేరుగా ఉంది. నేను అక్కడ ఏంటంటే ఎక్కువ పసుపు, బాగా కలర్ కనిపించేటట్టు పసుపు యూజ్ చేస్తుంటారు అన్నిట్లో. మనమేమో కొంచెం చిటికెడు వేస్తాము, వాళ్ళేమో ప్రతి దాంట్లో చాలా చాలా వేస్తారనమాట. అలా పసుపు వేశారేమో అనుకున్నాను, కాదని చెప్పింది. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది. ఎలాగా అంటే అప్పుడు చెప్పారనమాట. తర్వాత మా ఇంటికి వచ్చి ఒకసారి ఇద్దరం కలిసి చేసామన్నమాట. తర్వాత ఇదిగోండి, శనగపప్పు ఒక అరకప్పు ఏం చేశానంటే ఒక 4-5 గంటలు ముందు నానపెట్టుకోవాలి. మెంతికూర అయితే ఫ్రై అయిపోయింది, ఆ పచ్చివాసన పోయే వరకు. దాన్ని కొంచెం చల్లారడం కోసం అని చెప్పేసి పక్కన పెట్టేసాము. ఇప్పుడు ఏంటంటే ఇది ఫైన్ పేస్ట్గా పేస్ట్ చేసుకోవాలండి. మధ్యలో అంటే బరకగా కాకుండా బాగా పేస్ట్ అవ్వాలన్నమాట ఈ శనగపప్పు. దాంట్లోనే కొంచెం అల్లం, కొంచెం ఒక పచ్చిమిరపకాయ, కొంచెం కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 2 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. కాకపోతే నేను కొంచెమే చేస్తున్నానండి, పిండి కొంచెమే కాబట్టి నాకు ఈ కారం సరిపోతుంది. కొంచెం జీలకర్ర ఉంటే జీలకర్ర ఇప్పుడే పేస్ట్ చేయొచ్చు, లేదంటే ఆనేక జీలకర్ర పొడి ఉంటే కలపొచ్చు అనమాట. సో నేను జీలకర్ర వేసే పేస్ట్ చేసేస్తున్నాను. చూసారా, చక్కగా శనగపప్పునైతే పేస్ట్ చేసేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు పేస్ట్ని ఒక దీంట్లో తీసేసుకొని దానికి మనము వేయించి పెట్టుకున్న మెంతికూర కూడా కలిపి, దీంట్లో ఇప్పుడు మనం ఏమేమి కలుపుతాము అంటే ముందు 2 చక్కగా బాగా మిక్స్ చేసేసిన తర్వాత అన్నీ కూడా వేసి కలపచ్చు, కాకపోతే అలాగనమాట. ముందు నేను ఇలా 2 మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి కొంచెం కారపొడి, కొంచెం పసుపు పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం కాదండో తగినంత ఉప్పు, ఇంగువ కంపల్సరీగా వేసుకోవాలి. ఇది అరుగుదలకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇంగువ, దాని తర్వాత ఇది తెల్ల నువ్వులు కొన్ని వేసుకుంటున్నాను, మధ్యలో తగిలితే చక్కగా టేస్ట్ బాగుంటుంది. ఇది వచ్చి వామ్ అనమాట. వామ్ని ఇలా కొంచెం నలిపేసేసి వేస్తే ఆరోగ్యానికి మంచిది, అరుగుదలకి మంచిది, మంచి సువాసన కూడా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ వేసేసి చక్కగా మిక్స్ చేసేయాలి. మిక్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర, అన్నీ వేసాం కదా. ఇప్పుడు గోధుమ పిండి అండి. కొంచెం అంటే ఆ తడికి ఎంత సరిపోతుందో, ఇప్పుడు మనము శనగపప్పు పేస్ట్ చేసుకున్నాం కదా, దానికి ఎంత సరిపోతుందో అంత తగినంత గోధుమ పిండి వేసుకొని మనం చపాతీ ముద్దలాగా కలిపేసేసుకోవాలి.
1 స్పూను ఆయిల్ అండి. చూసారా, 1 స్పూను ఆయిల్ వేసేసుకొని చక్కగా మళ్ళీ చపాతీ ముద్దలాగా కలిపేసేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు వీటిని మనము పూరీలుగా చేసేసుకోవాలన్నమాట. ఇది మనకు ఏంటి, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, హెల్తీకి హెల్తీ. మెంతికూర ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఏదో ఒక రూపంలో మనకు మెంతికూర పొట్టలోకి వెళ్తుంది, పిల్లలు తింటారు. పూరి అనంగాల్ని మిగతా మెంతికూర అంటే తినరు కానీ పూరి అనంగాల్ని ఎగురుకుంటూ తింటారు కదా. సో ఈ విధంగా మనం ఎక్కడైనా జర్నీలకి వెళ్ళేటప్పుడు కూడా 2-3 రోజులు పాడవకుండా, అంటే దీనికి సపరేట్గా మళ్ళీ మనము కూర తీసుకెళ్ళకుండా ఇలాగా ఇవి ప్యాక్ చేసుకున్నామంటే చక్కగా, అంటే కంఫర్ట్గా తీసుకెళ్ళచ్చు. ఇంకేంటంటే మనము పిక్నిక్కి వెళ్ళామనుకోండి, ఇవి ఎండబెట్టేసుకొని వెళ్ళిపోయామనుకోండి, ఇంకా ఏ బెంగా ఉండదు. రైస్ చేసి కూర చేసి ఇలా కాకుండా సింపుల్గా మనము ఎక్కడైనా బయటకు వెళ్ళాలన్నా, పిల్లలకి మంచి హెల్దీగా అంటే మెంతికూర పొట్టలోకి తొయ్యాలన్నా ఈ విధంగా పూరీ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా నచ్చిన డిష్ అన్నమాట ఇది. నేను ఈరోజైతే మార్నింగ్ చేశాను, అంటే మధ్యాహ్నం పూట వీడియో కోసం చేశాను, నైట్ డిన్నర్కి తిన్నామన్నమాట ఇవి. దీనికి ఏంటంటే పక్కన మనకు ఓపికండి వేరే కూర చెయ్యొచ్చు, అసలు అవసరం ఉండదు. పెరుగుతోటి తినేయచ్చు అనమాట, ఉత్త పెరుగుతోటి చాలా బాగుంటుంది. పెరుగు లేదు, ఎవరైనా రైతా చేసుకున్న ఉల్లిపాయలు అవి కట్ చేసి చేసుకున్నా కానీ బాగుంటుంది. అసలు ఇవి ఏవి కూడా అవసరం లేదండి, నిజంగా అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. పిల్లలకి ఇష్టమైన ఐటెం కాబట్టి ఒకసారి ట్రై చేసి తినిపించండి పిల్లలకి, మీరు కూడా తినండి. చాలా బాగుంటుంది, చాలా 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 బాగుంటుంది అనమాట. ఎందుకంటే నాకు అంత ఇష్టం కాబట్టి. మొత్తానికైతే ఇదిగోండి పూరీలు అయితే రెడీ అయిపోయాయి. నేనైతే నైట్ డిన్నర్కి కోసమని ప్రిపేర్ చేశాను అనమాట. కొంచెం వీడియో కోసం కాబట్టి ఇంకొక అరగంట ముందు చేశాను, అదనమాట. ఇంకేంటి సంగతులు, ఏంటి స్పెషల్స్ ఏం చేస్తున్నారు? నేను వీడియోస్ కోసం మంచి స్పెషల్స్ చేయాలనే ట్రై చేస్తున్నాను. చూసారా ఎంత స్మూత్గా వచ్చాయో, చూసారా చక్కగా మెంతికూర, శనగపప్పు పూరీలు అన్నమాట అంటారు. చాలా బాగుంటాయండి, ట్రై చేసి చూడండి. పిల్లలకి ఎప్పుడైనా స్పెషల్స్ చేయాలంటే, కొంచెం స్పెషల్గా గెస్ట్లు వచ్చినప్పుడు చేయాలంటే ఇలాంటివి తయారు చేసి పెట్టేసాము అంటే సంథింగ్ స్పెషల్ అన్నమాట. ఏమంటారు? అవునా కదా? ఉంటా, మీ లక్ష్మీరావు.